నారా లోకేష్ గారు ఏదైతే వాళ్ళ తండ్రిని అడ్డు పెట్టుకొని ఈరోజు మంత్రిగా వచ్చాము, ఐపీఎస్ కాలేడు. అది ఆ రోజు మాట్లాడుంటే బాగుండేది బాలకోటి అన్న. అదే విధంగా పోలీసులు ఎందుకు వచ్చారు, దెంతిండానికి వచ్చారా అని చెప్పేసి అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి. అది కాకుండా సార్ చెంగల్ రాయుడు అనే అతను టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే చెంగల్ రాయుడు సార్, కడప జిల్లా, ఆయన మాట్లాడిన మాటలేంటి సార్? ఎవరైనా అరెస్ట్ చేస్తే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కొట్టకపోయినా అక్కడ తన్నాడు, చెప్పుకోలేనితో తన్నాడు అని చెప్పండి, నా కొడుకులకి కాకి గుడ్డలు ఊడిపోతాయని చెప్పాడు. అది పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసినట్టు కాదు, పోలీసుల్ని బాగా ప్రేరేపించినట్టు, పోలీసులను ఉత్సాహపరిచినట్టు. ఇంకో విషయం సార్, 16/6/2022 అనకాపల్లి జిల్లా చోడవరంలో టీడీపీ మినీ మహానాడులో మహిళా కార్యకర్తలు ఉండగా పత్రికల్లో చెప్పలేని విధంగా, నా నోటితో నేను మాట్లాడలేని విధంగా ఐపీఎస్ పట్టుకొని తిట్టాడు. ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు. ఆ రోజు ఏమైంది? 5 గంజా లారీలు వెళ్తా ఉంటే ఒకటి పట్టుకొని 4 పంపిస్తా ఉన్నారు నా కొడుకులు అని చెప్పి ఇంకా చెప్పలేని భాషలో తిట్టాడు ఐపీఎస్ పట్టుకొని. ఆ రోజు శుభ్రంగా ఉన్నది. ఏదైతే బాలకోటయ్య గారికి ఈ రోజు మాట్లాడిన సుధాకర్ గారికి ఇద్దరికి చెవుల్లో అమృతం పోసినట్టున్నది ఆ రోజు ఆ మాటలు. ఇంకో విషయం అండి, రారా చూపిస్తా, తన్నండ్రా నా కొడుకుల్ని, అదే విధంగా మక్కలు ఎరగదీస్తా, బట్టలిప్పి చూరేగిస్తా అని చెప్పేసి ఈయన మాట్లాడితే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవి సమ్మగా ఉన్నాయి, వీళ్ళకి హ్యాపీగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది? 52,000 మంది పోలీసుల బట్టలు తీస్తామని చెప్పారా? ఏం చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది? ఆ సుధాకర్ యాదవ్ ఏమంటాడు? బట్టలు ఇప్పి తంతామన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ పోలీస్ బట్టలు ఇప్పిస్తాం, చట్టం ముందు దోషులుగా నిలబెట్టిస్తాం, విచారణ జరిపిస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఊడిగం బ్రోకరిజం చేసే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని చెప్పాం. కానీ నిజాయితీగా నిక్కచ్చిగా చట్టం ప్రకారం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజాయితీగా నిక్కచ్చిగా చట్టం ప్రకారం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము సెల్యూట్ కొడతాం, వాళ్ళకి మేము ఖచ్చితంగా సెల్యూట్ కొడతాం, నో డౌట్. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం అనేది లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవు. కానీ అలాంటి పోలీస్ యంత్రాంగాన్ని ఈ రోజు ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఎవరైతే పరిపాలన చేస్తా ఉన్నారో, ఎవరైతే రాజ్యాంగాన్ని చట్టాన్ని తొంగలో దొక్కి అక్రమంగా అనైతికంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మేమైనా చెప్తా ఉన్నాం. చట్టం ముందు దోషులుగా నిలబెడతాం, ప్రైవేట్ కేసులు వేస్తాం. అదే విధంగా ఇప్పటికే 90 మందికి మేము ప్రైవేట్ కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రైవేట్ కేసులు ఖచ్చితంగా వేస్తాం. మేం మాట్లాడేది ఏంటండి, హైకోర్టు ముట్టికాయలు వేసింది మొన్న. మీ ఇష్టారీతిన చట్టాంగాన్ని పక్కలో దొక్కి మీ ఇష్టారీతిన కేసులు పెడతారా? మీ మీద మా కోపోద్రేకులను చేస్తా ఉన్నారు మమ్మల్ని. ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది, మేం కాదు, గౌరవ హైకోర్టు. కాదండి, ఇప్పుడు గతంలో వాళ్ళు అన్నారని మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారా? సమర్థిస్తున్నారా? కాదు సార్, వాళ్ళు మాట్లాడిన మాటలు నా కొడకల్లారా, తన్నండ్రా, తిట్టండ్రా, రాళ్ళేంట్రా, తరమండ్రా, కొట్టండ్రా. ఆఖరికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు నారా లోకేష్ గారు అయితే చించి వద్దండి, నా నోటితో అనలేను, నా కొడకల్లారా. ఆ వీడియో మీకు పంపించాను, నా నోటితో నేను అనలేను. అలాంటి మాటలు మాట్లాడితే వీళ్ళకి సమ్మగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఏమన్నా బూతులు తిట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది? వీళ్ళు వక్రీకరిస్తున్న వక్రీకరణ ఏంది? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను కూడా చెప్తా ఉన్నా, ఎవరైతే బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అక్రమ కేసులు పెడతారు, శేఖర్ రెడ్డి గారు మీరు కూడా ఏం చెప్తున్నారు? శేఖర్ రెడ్డి గారు యూనిఫామ్ ఓడబెరికిస్తాం, నరికేస్తామని చెప్తారా? మీరు కూడా నో డౌట్ ఎట్ ఆల్. కాకి యూనిఫామ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఓడబెరికిచ్చేస్తాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు, అదే విధంగా లోకేష్ గారు మాట్లాడిన మాటలు, అదే విధంగా చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు, ఇవన్నీ బాలకోటయ్య గారు వర్మ గారు ముసుగు మేధావులకి హ్యాపీ అనిపిస్తే టీడీపీ వెర్షన్ కూడా తీసుకున్నాక మళ్ళీ మీరు మాట్లాడదు. నరసింహప్రసాద్ గారు దయచేసి సార్ 1 మినిట్ సార్, 1 మినిట్, ఒక్క నిమిషం చివరిగా కంక్లూడ్ చేస్తాం. అన్న భయం వేస్తుంది శేఖర్ రెడ్డి గారు, మీరు కత్తి తీసుకొని వస్తారేమోనని. మేము వాయిస్ తగ్గించు. ఎన్ని కత్తులు దాచిపెట్టావు? ఎంతమంది నరికావు? ఎంతమంది ఆసుపత్రి పోయారో చెప్పు, కొద్దిగా లిస్ట్ అన్నా. ఆ మెడలో కండువా కూడా లేదు.
ఒక్క నిమిషం ఆగితే చెప్తాను, నీకు లిస్ట్ కావాలి కదా చెప్తాను. చెప్పన్నా ఎంతమందిని చంపారో చెప్పండి అన్న. కృష్ణప్రసాద్ గారు, మీరు frame set చెప్పండి. వర్మ గారు ఒక్క నిమిషం సార్. సో మేము ఆ కత్తులతో నరికే వాళ్ళమై ఉంటే గత 5 సంవత్సరాల్లో బాలకోటయ్య గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ జేఏసీ అని పేరు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాయిస్ ని వినిపిస్తూ ఇక్కడికి వచ్చి పచ్చి ప్రేలాపనలు అదే విధంగా అధికారం పార్టీ మీద ఏ వర్మ గారు ఏ బాలకోట నరికేద్దాం అనుకున్నారా ఏంటి? శేఖర్ రెడ్డి గారు